ఫ్రీగా దొరికిన సొరకాయతో బజ్జీ చేద్దామా? అదేంటి మీరు ఏది పట్టుకున్నా ఫ్రీ అంటారు? మీకు అసలు ఇవన్నీ ఫ్రీగా ఎవరిస్తున్నారు? మనం ఉండేది విలేజ్ లో కదా, కాబట్టి ఇలాంటివన్నీ మనకి ఫ్రీగానే దొరుకుతూ ఉంటాయి. సొరకాయతో బజ్జీ అంటే శనగపిండితో వేసే బజ్జీలు కాదు. సరే, నేను చేస్తున్న ఈ రెసిపీని మీరైతే ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ సొరకాయల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ కట్ చేసుకొని చాలా తక్కువ చింతపండు పడుతుంది పులుపు కోసం. కొంచెం చింతపండు, ఇంకా తగినంత ఉప్పు కూడా చాలా తక్కువగా వేసుకోవాలి. కావాలంటే మనం సాల్ట్ ని తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మీకుండే బలమంతా ఉపయోగించి బాగా గట్టిగా నలిపేయండి. మొత్తం కలిపేసి ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చేలా నలిపేయాలి. ఈ రెసిపీ కుక్ అవుతున్నప్పుడు మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇందులో ఉన్న వాటరే సరిపోతాయి. లేదు మనకి కొంచెం యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ తో నలపడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టు అనిపిస్తే లైట్ గా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ లో కూడా యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కూడా ట్రై చేస్తున్నాను నేను, ఇంకా ఏమైనా కొంచెం వాటర్ వస్తాయేమోనని. సో మామూలుగా అయితే వేయరు, నేను ఎక్కడ అడుగు పడుతుందో అన్న భయంతో కొంచెం లైట్ గా ఆయిల్ కూడా యాడ్ చేశాను. 3 or 4 విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో సరిపోతాయి. చూస్తున్నారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు పప్పు గుత్తితో ఎనిపేసుకోవాలి. మరీ మెత్తగా అయిపోవాల్సిన అవసరం ఏం లేదు, ఇలా వస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం పోపు వేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. సైడ్ డిష్ గా పాపడ్స్, ఉప్పు మిరపకాయలు, ఆమ్లెట్, ఎండు చేప ఏదున్నా సరే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి రెసిపీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. బై బాయ్.